ఈరోజు మనం నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. నర్సీపట్నం నుంచి రాజమండ్రికి తిరుమల ఎక్స్ప్రెస్ మన ట్రైన్ జర్నీ ఉండబోతుంది ఈరోజు. అబ్బోయ్, ఫుల్ ఎండ ఎండ ఎండ. మినీ వందే భారత్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాయి. అమ్మ దూసుకుపోయింది ఏకంగా. దాన్ని ఏం చేసాం ఇంకా. ఇప్పుడు నేను చూసిన మొత్తం రైల్వే స్టేషన్లో అతి చండాలమైన అతి దరిద్రమైన రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది ఒక్క నర్సీపట్నం రోడ్ జంక్షన్, నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు అండ్ వాష్రూమ్స్ లేవు. లేడీస్కి ఎక్కడికి వెళ్తారు? అది వ్యాప్ 7 లోకోమోటివ్ విశాఖపట్నం తిరుపతి కడప తిరుమల ఎక్స్ప్రెస్ H1. అబ్బా, ఫస్ట్ సెకండ్ ఏసీ మన ఈరోజు లైఫ్లో ఫస్ట్ టైం ఏసీలో జర్నీ చేస్తున్నాం. చల్లగా ఉంది నిజంగా. ఇప్పుడు దాకా బయట ఉన్న ఈ ఎండకి మా అమ్మగారు కొద్దిరిగేసి ఆమె. ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చినా సరే ఎంత ఎండ అంటే ఇది ఇంకా ఏమో అనుకోవాలో అర్థం కాదు. అండ్ ఫైన్ కట్టేసి మనం ఏసీలో కూర్చొని, ఎందుకంటే మన టికెట్ వేరేది. ఆ టికెట్ వేరే ట్రైన్కి అయితే మరి ఆ ట్రైన్ మనం మిస్ అయిపోయాం కాబట్టి ఇంకా దీనికి తీసుకొని ఎక్కేసాం. మనం ఏం చేస్తాం, ఫైన్ కట్టాం. మన జర్నీలో ఫస్ట్ అఫీషియల్ స్టాప్ తుని. నర్సీపట్నం రోడ్ నుంచి మనం వెళ్ళేది ఫస్ట్ తుని. మరి కాసేపట్లో వెళ్ళిపోతాం. అవుట్లో ఉంది ఇప్పుడు మన ట్రైన్. హలో తుని, మన ఫస్ట్ స్టాప్ తుని. వీళ్ళందరూ ఈ ట్రైన్కి. తుని రైల్వే స్టేషన్లో కూడా మనకి అమృత్ భారత్ పథకంలో భాగంగా స్టేషన్ అనేది రీడెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వ్యాప్తంగా చేస్తున్నారు. తునిలో మొత్తం ప్లాట్ఫామ్ కూడా బద్దలు కొట్టేశారు. ఇది కూడా రీడెవలప్ చేస్తారేమో. మన రాజమండ్రి తప్ప అన్నీ చేస్తున్నారు. ఈ ట్రైన్ మనకి విశాఖపట్నం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంకా నీట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అద్దం మీద మాత్రం మరకలు మరకలు మరకలు. ఇంకంతే, ట్రైన్స్ అనేవి ఇంకెలాగ ఉంటూనే ఉంటాయి. బయట అయితే కనుక ఫుల్ ఎండ. బాబోయ్, ఎంత ఎండకి జర్నీ చేయడం అనేది ఇబ్బంది. కొద్దిగా పడిపోయినా తప్పలేదు, ఇంకా ఆశ్చర్యపోలేదు ఎవరు కూడా. ఇప్పుడు మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. బట్ ఎన్నింటికి బయలుదేరుతో చూడాలి. 134 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది మన తిరుమల ఎక్స్ప్రెస్. 134 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళిపోతుంది. తుని అన్నవరం మధ్య తిరుమల ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం. మన జర్నీలో రెండో అఫీషియల్ స్టాప్ అన్నవరం. ప్లాట్ఫామ్ అటేపు వచ్చింది, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు 2 మీద కదా ట్రైన్ వస్తుంది అనుకుంటా. మొత్తం జనాలు ఉన్నారు ఇటేపు అంతా కూడా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నవరం. అన్నవరం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఆగేది సామర్లకోట. ఓం సత్య
సత్యనారాయణాయ నమః. మనకి సత్యదేవుడి గుడి కనిపిస్తుంది చూసారా, దూరంగా ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుందమ్మా. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. అసలుగా అయితే కనుక ఈ టయానికి మొత్తం వర్షాలు పడిపోయి ఊరంతా కూడా చల్లగా ఉండాలి. కానీ ఎంత ఎండలో ఎంత చర్యలు అంటే రిస్కేనే. ఎందుకంటే ఎంత ఎండ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ కానీ షార్ట్ డిస్టెన్స్ కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏసీ బుక్ చేసేసుకోవడమే. ఎందుకంటే ఏ సందర్భం ఎలా ఉంటుందో చెప్పడం. మామూలుగా జనరల్ కానీ రిజర్వేషన్ కానీ ఖాళీ లేవు. అది ఏసీ అనుకోండి, సపోజ్ అక్కడ జనాలు ఎక్కినా సరే వాళ్ళు ఫైన్ కట్టించుకుంటారు, లేదంటే విప్పేస్తారు. కొంచెం ఇందులో అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎండలో నుంచి తప్పించుకోవడానికి ఇది ఒకటే సులువైన మార్గం అయితే కనుక. తిరుమల ఎక్స్ప్రెస్ ఎంత వేగంగా కొట్టడం నేనైతే చూడలేదు. ఇది రెండోసారి. 134 ఎక్కించేసారు, 136 కూడా ఎక్కించారు. 136 ఏంటి ఎంత స్పీడా? వందే భారత్ నుంచి స్పీడా అంటే ఇవి ఎల్హెచ్బికి వచ్చేసి కాబట్టి ఇంకా పెంచచ్చు. కాకపోతే మన ట్రాక్లు అనేవి సరిపోదు. ఆన్లైన్ వేస్తే కనుక 160 km/h వేగంతో మన ట్రైన్స్ అనేవి వెళ్తాయి. అప్పుడు మనం చెప్పచ్చు ఒక్కొక్కరికి ఇండియా డెవలప్డ్ నేషన్, డెవలపింగ్ కంట్రీ, ఇండియా డెవలప్ అయిన దేశంలో చిక్కరా అని చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కూడా. మన మోదీ గారు భారతదేశాన్ని సగటు ట్రైన్ వేగాన్ని 250 km వేగం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. మన వందే భారత్ 220 km వేగంతో ప్రయాణించగలదు. ఈ ఎల్హెచ్పి కోచెస్ 160 km వేగంతో ప్రయాణించగలం. వీటిని ప్రయాణాన్ని మనం ఇంకా పెంచాలి. వీటి వేగాన్ని కూడా ఎంత స్పీడా సప్ప లాక్కొస్తున్నారు ట్రైన్ అయితే వాళ్ళు. మనం చూసిన ఫస్ట్ క్రాసింగ్ ఆల్రెడీ క్రాసింగ్ చేసింది, అది వెళ్ళిపోయింది కూడా. Dangerous times, don't fly too high. ఇప్పుడు మనం ఏ ఊరు వచ్చామో చెప్పండి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. అండ్ ఆయన తాలూకా అని చెప్పుకొని పిఠాపురంలో చాలామంది ఉన్నారు. చెప్పేసానా పిఠాపురం అని? ఓకే, మీలో ఎంతమంది పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు ఉన్నారో చెప్పండి. మీరు ఎవరైనా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకే అంకితం. మీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అభిమానులకి ఈ వీడియో అంకితం. మరి కాసేపట్లో మనం ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అడుగు పెట్టబోతున్నా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మనం వీడియోలు పెట్టకపోయినా సరే మన ఛానల్ని చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా మనం చాలా రోజుల నుంచి ట్రైన్ వీడియో పెట్టలేదు. బట్ ఇప్పుడే నేను పిఠాపురంలో ఎవరు ఎమ్మెల్యే గారు తాలూకా అని అనుకుంటున్నా. ఈలోపు మన అభిమానులు 3 కలిచారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా మన ఛానల్ చూస్తున్నారని కొంచెం ఆనందంగా కూడా ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి ఊర్లోంచి మరి మనల్ని ఒక సర్వే చేసాం కదా ఇన్స్టాగ్రామ్లో. దాని ఎఫెక్ట్ అనుకుంటా మన ప్రతి ఒక్కరు కూడా మనల్ని గుర్తుపడుతున్నారు. ఎమ్మెల్యే గారు చలవ అంతా కూడా ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారు చలవ అందరూ గుర్తుపడుతున్నారు. అయితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే అండ్ ఎమ్మెల్యే గారు ఈ వీడియో మీ దాకా చేరేదాకా షేర్ చేస్తారని వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే పిఠాపురం కాకినాడ రైల్వే లైన్ చేస్తే కనుక ఇది ఒక మెయిన్ లైన్ అయ్యి కాకినాడకి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇవే కాకుండా కాకినాడ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కూడా త్వరిగతిన వచ్చేసి ట్రైన్స్ తిప్పితే కనుక ఈ
కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి జిల్లా మొత్తం అంతా కూడా బీగా డెవలప్ జరుగుతుంది. ఇదే కాకుండా మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఇది మీకు తెలిసిందే. బట్ ప్రజల ఆకాంక్ష వరకు మీరు దయచేసి చేస్తారని వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. పిఠాపురం ఎమ్మెల్యే గారు ఊరు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఎమ్మెల్యే అవడంతో పాటుగా ఈ ట్రైన్కి స్టేషన్లో ఎక్కువసేపు కూడా హాల్ట్ కూడా వచ్చింది. 5 నిమిషాలు ఆగింది ట్రైన్. పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదా బాగా పనిచేసినట్టుగా ఉంది రైల్వే శాఖ అందరికి కూడా. బట్ త్వరిగతిన పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ దయచేసి కాకినాడ పిఠాపురం రైల్వే లైన్ మెయిన్ లైన్ చేస్తే కనుక కాకినాడ మెయిన్ లైన్లోకి వస్తుంది. అండ్ అదే కాకుండా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కూడా చేస్తే కనుక పిఠాపురం అనేది కొంచెం వేగా అభివృద్ధిలోకి వస్తుంది. బాయ్ బాయ్ పిఠాపురం. ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో మీకోసమే, మీకే అంకితం. 4 సమోసా 30 రూపాయలు. మన ఏంది ట్రైన్లోకి వచ్చి వీళ్ళు అమ్ముతున్నారు చూడండి. 4 30 రూపాయలు అంటే ఎంత రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్. సామర్లకోట రైల్వే స్టేషన్లో అప్గ్రేడేషన్ వర్క్స్ అనేవి మొత్తం బాగా జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూడండి ఎంతమంది ఉన్నారంటే. ఏదో ట్రైన్ ఉందనుకుంటా. సామర్లకోట జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఏదో ట్రైన్ వచ్చింది. ఖాళీగానే ఉంది జనరల్. మరీ అంత రష్ లేదు. ఏంట్రో అది ఆగితే ఆగదాం, ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇందాక ఇది ఆగదనుకున్నా బట్ ఆగింది. ఇది ఏంటిదో కాదు, మన జన్మభూమి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది. సాయంత్రం 8 అయిపోద్దామా వైజాగ్ వెళ్ళేసరికి. దీనికి ఏసీ కోచ్లు 3 ఉన్నాయి. మిగతా జనరల్ ఇది. ఇంకొక స్టాప్ అది దాటితే ఇప్పుడు మనం అనపతికి వచ్చాం. అనపతి దాటి ద్వారపూడి దాటితే మనం రాజమండ్రికి వెళ్ళిపోవచ్చాం. ద్వారపూడి నుంచి కూడా బయలుదేరిపోయింది ట్రైన్. అనపతి నుంచి ద్వారపూడికి 4 కిలోమీటర్లు. ఇంకొక 2 నిమిషాల్లో మనం ద్వారపూడి రైల్వే స్టేషన్ గానే చేరుకున్నాం. ద్వారపూడిలో మనకు ఒక ఫేమస్ గుడి ఉంటుంది. అది ఇది ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి గుడి. నుంచి బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది రాజమండ్రిలోనే. ఇంకొక అరగంటలో మన రాజమండ్రికి చేరుకుంటాం. ఫైనల్గా మన రాజమండ్రికి అయితే వచ్చేసాం. అవుటర్లో ఉన్నాం. ఇంకొక 2-3 నిమిషాల్లో మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. అదిగో మన రాజమండ్రి నేమ్ బోర్డ్. వెల్కమ్ టు రాజమండ్రి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద గూడ్స్ ట్రైన్ ఏదో ఉంది. ప్లాట్ఫామ్ ఖాళీగానే ఉన్నాయి కదా, ఎందుకు అంతసేపు అవుటర్లో ఉంచడం బా టైం. రాజమండ్రి రైల్వే స్టేషన్.
అంతేనండి, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.